ఎన్నికల ప్రచారంలో భాగంగా మొట్టమొదటిసారిగా వేణుంబాక విజయసాయిరెడ్డి అల్లూరు మండలంలో పర్యటించారు. రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాజీ ఏఎంసీ చైర్మన్ కందుకూరు ఎన్నికల పరిశీలకులు మన్నెమాల సుకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ గజమాలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ అల్లూరు మండలంలో తాగునీటి సమస్య తమ దృష్టికి వచ్చిందని, కావలి నియోజకవర్గానికి అనేక హామీలు ఇచ్చిన నియోజకవర్గంలోని అల్లూరులో తాగునీటి సమస్య లేకుండా చేసేందుకు, రోడ్లు పునరుద్ధరణ చేసేందుకు తగిన కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మొట్టమొదటిసారిగా వేణుంబాక విజయసాయిరెడ్డి అల్లూరు మండలంలో పర్యటించారు. రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాజీ ఏఎంసీ చైర్మన్ కందుకూరు ఎన్నికల పరిశీలకులు మన్నెమాల సుకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ గజమాలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ అల్లూరు మండలంలో తాగునీటి సమస్య తమ దృష్టికి వచ్చిందని, కావలి నియోజకవర్గానికి అనేక హామీలు ఇచ్చిన నియోజకవర్గంలోని అల్లూరులో తాగునీటి సమస్య లేకుండా చేసేందుకు, రోడ్లు పునరుద్ధరణ చేసేందుకు తగిన కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా మేము ఇంత ఘనంగా ఆహ్వానం పలికినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను. ఈరోజు ప్రతి ఒక్కరికి తెలుసు, మన పెద్దలు గవర్నరు, మన ముఖ్యమంత్రి గారు పేదలకి ఏ విధంగా పథకాల ద్వారా పార్టీలకు అతీతంగా అందించారు. ఈరోజు ప్రతి ఒక్క కుటుంబం కూడా ఏ విధంగా సంతోషంగా ఉందో, ఈరోజు మనం పెట్టిన సిద్ధం సభగా కావచ్చు, అదేవిధంగా నామినేషన్ కార్యక్రమం కావచ్చు, ఏ విధంగా మీరు ఆప్యాయంగా వచ్చి ఆశీర్వదించారో కూడా తెలుస్తూ ఉంది దాన్ని బట్టి. కాబట్టి ఈ రోజంట ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. జగనన్నని ఎప్పుడు ముఖ్యమంత్రి చేసుకుందామా, ఎప్పుడు మన కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామా అని కావలి నియోజకవర్గ ప్రజలంతా కూడా ఒక పక్క ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా ఈరోజు జగనన్న తర్వాత జగనన్న లాంటి వ్యక్తి ఈరోజు విజయసాయన్న మన జిల్లాకి రావటం, ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడం నిజంగా మనందరికీ అదృష్టమని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. విజయసాయన్న కావటం మనమంతా కూడా ఒక పండగ వాతావరణాన్ని ఈరోజు ఇక్కడ చూస్తుంటే పండగగా ఉంది. తప్పకుండా మనం జగనన్నకి విజయసాయన్నని మంచి మెజార్టీతో గెలిపించి ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈరోజు మనకి అండగా ఒక పక్క బిఎంఆర్ గారు, ఒక పక్క విష్ణు గారు ఇదంతా ఉన్నారు. తప్పకుండా అవి మండలమే కాదు, కావలి నియోజకవర్గంలో కూడా అత్యధిక మెజార్టీ తెప్పించాల్సిన బాధ్యత మనమంతా కూడా బాగా కష్టపడి జగనన్నకి కానుక ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని కూడా తెలియజేస్తున్నాం. పెద్దలు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారిని, అదేవిధంగా మన హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా మూడోసారి ముఖ్యంగా మీ ఆశీస్సులు గారిని ఈరోజు మీ ఆశీర్వాదాలే కాదు, గెలిపించడం అనేది ఒక్కటే కాకుండా అత్యధిక మెజారిటీతో. ఎందువల్లంటే ఒక పక్కన పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఇటువైపు మీ అభిమాన పాత్రులు బీదా మస్తాన్ రావు బిఎంఆర్ ఉన్నాం. కాబట్టి
గతంలో నేను విష్ణువర్ధన్ రెడ్డి గారు కలిపి 2019లో పోటీ చేశాం. కానీ ఈరోజు అందరం కలిపి ఒకే వేదిక మీద నుంచి అందరూ కూడా ప్రార్థించడానికి వచ్చాం. వీళ్ళిద్దరిని అత్యధిక మెజార్టీతో గెలిపించి ముఖ్యంగా అల్లూరు మండలం యొక్క చాటాలని చెప్పి ఈ అందరూ కూడా పేరు పేరు విజ్ఞప్తి చేసుకుంటూ ఎంపీ చేయించినటువంటి పెద్ద మనసు కలిగినటువంటి విజయసాయి రెడ్డి గారు రుణం తీసుకోవాల్సినటువంటి ఈరోజు విజయసాయి రెడ్డి గారు మన మండలంలో మొదటిసారి ఎన్నికల ప్రచార నిమిత్తం రావడం జరుగుతుంది. నిజంగా ఈ ఎన్నికల ప్రచార నిమిత్తం ఇక్కడికి రావడం అనేది నాకు సుతారం ఇష్టంగా మండలం అంతా తిరగాలని ప్రోగ్రాం అనుకున్నాను. కానీ ఈరోజు సాయంకాలం పూట ఇక్కడికి వచ్చి మస్తానయ్య గారు ఇక్కడ సాయంకాలం నుంచి ఇసుకపల్లి ప్రాంతాన్ని ఈరోజు తిప్పే కార్యక్రమం చేస్తున్నారు. దాని తర్వాత ఇంకొక రోజైనా ఏదైనా ఒక టైం అల్లూరు దగదర్శి చుట్టుపక్కల ప్రాంతాలు ఒకసారి తిరిగేదానికి ఒక రోజు అలాట్ చేస్తే మనం అందరం కలిసి ఈ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రిని చేసుకుంటూ 25 పార్లమెంట్ సభ్యుల్ని గెలిపించుకొని రాబోయే రోజుల్లో ఉత్త సంక్షేమమే కాకుండా అభివృద్ధి పథకాలు కూడా మన ప్రాంతంలో చేసుకునేదానికి మనం అందరం కంకణం బద్దులై పనిచేయాలని కోరుతున్నాం. ఈరోజు ఎన్నికల నిమిత్తం జరుగుతున్న ఈ ప్రచారంలో ఎవరికి వాళ్ళు రాబోయే రోజుల్లో మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పొచ్చు. మనం అందరం డెల్టా ఏరియాలో పుట్టిన వాళ్ళమే, మనకి అంత అవగాహన ఉంది. మెట్ట ప్రాంత వాసులు కాదు, తీపి నీళ్ళు తాగిన వాళ్ళు మొదటి నుంచి. అందువల్ల ఏం జరుగుతుంది, ఎవరు ఏం చేస్తున్నారు, ఏ విధంగా ప్రభుత్వం ఉంది, ఏ ప్రభుత్వం ఉంటే బాగుంటుందని బేరీ చేసుకుని నిర్ణయించుకునే కెపాసిటీ మనకుంది. అందువల్ల మీరందరూ ఆలోచించండి. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఏమేమి పథకాలు పెట్టాడు, పేదవారికి ఏ విధమైన సంక్షేమ కార్యక్రమాలు పెట్టాడు అని మీరు దయచేసి ఆలోచించండి. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ మీరు కార్యకర్తలు కాదు, మీరందరూ నాయకులు. మీరందరూ ఒక్కొక్కరు 10 నుంచి 100 ఓట్ల దాకా ప్రభావితం చేయగలిగే శక్తి ఉన్న వ్యక్తులు. మీరందరూ తిరిగి మన ప్రాంతాల్లో మన అభ్యర్థుల్ని గెలిపించుకొని అలాగనే పార్లమెంట్ స్థానం 25 పార్లమెంట్ సభ్యుల్ని మనం గెలిపించుకుంటే రేపు ఖచ్చితంగా మనకి ప్రత్యేక హోదా తెచ్చుకునేదానికి వీళ్ళు గట్టిగా కృషి చేస్తారు. రాబోయే రోజుల్లో సంక్షేమం ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కన్నా ఎవరు ఈ దేశంలో ఎవరు ఇలా. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు సంక్షేమ పథకాలు పెడితే ప్రపంచంలోనే మొట్టమొదటిసారి అలాంటి పథకాలు పెట్టారని మాట్లాడారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన నవరత్నాలు మిగతా రాష్ట్రాల వాళ్ళు చూసి కాపీ కొట్టుకునే పరిస్థితిలో ఉంది. అలాంటి పరిస్థితులు ఉండేటప్పుడు మనం చూస్తూ మన యొక్క ముఖ్యమంత్రిని మళ్ళా మనం కుర్చీలో కూర్చొని పెట్టి ఇంకా ఎక్కువ పనులు వాడి ద్వారా పొందాలని మనం అందరం ఆశించాలి. కావలి నియోజకవర్గం అల్లూరు సోదర సోదరీమణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. నేను అల్లూరికి రావడం మొట్టమొదటిసారి కాదు. గతంలో నా యొక్క చిరకాల మిత్రుడు బీదా మస్తాన్ రావు, పేరు మాత్రమే బీదా మస్తాన్ రావు, చాలా పరిశ్రమలు స్థాపించాడు. మీ అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాడు. చాలా మంచి మనిషి, నిగర్వి, ప్రజలకు ఉపయోగపడేటటువంటి వాడు, సేవా తత్పరుడు. ఆయన మస్తాన్ రావుతో పాటు ఇక్కడికి ఇసుకపల్లికి గతంలో కూడా 40 సంవత్సరాల క్రితం నేను ఇక్కడికి రావడం జరిగింది. ఆయన తండ్రి గారు బీదా రమణయ్య గారు, ధర్మయ్య గారు, వాళ్ళందరికీ కూడా అప్పుడు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు ఈ నగర్లో అప్పట్లోనే పరిచయం. ఒక గొప్ప రాజకీయ పరంపర కలిగినటువంటి ఒక గొప్ప కుటుంబం. ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఇక్కడ అల్లూరులో ఇక్కడ కలిసి ఎన్నికల ప్రచారం చేయడం, నా కోసం ఎన్నికల ప్రచారం చేయడం, నా యొక్క మిత్రుడు రామరెడ్డి ప్రతాప్ రెడ్డి గారి కోసం శాసనసభకు పోటీ చేసే
రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారి కోసం ఎన్నికల ప్రచారం చేయడం చాలా సంతోషంగా ఉంది. మరి ఎక్కువ గెలవ చేస్తే సుకుమార్ కావాలని చేయిస్తున్నాడు అనుకుంటారు. అల్లూరికి పెట్టినటువంటి సమస్య సుకుమార్ మాట్లాడే ముందుగానే చెప్పాడు. ఇక్కడ మంచి నీటి సమస్య ఉంది, తాగునీరు సమస్య ఉంది. తాగునీరు సమస్యకు శాశ్వత పరిష్కారం మీరు కల్పించండి అన్నటువంటిది సుకుమార్ రెడ్డి చెప్పడం జరిగింది. 100% అల్లూరు మండలంలో అల్లూరులో శాశ్వత మంచినీటి పథకం కింద ఎటువంటి మంచినీటి కొరత లేకుండా మీ అందరికీ కూడా కృషి చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఇంకా రోడ్లు కూడా రహదారులు కూడా ఈ రహదారులు పూర్తి ఫోకస్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా రహదారులు తాగునీటి సదుపాయం. కావలి నియోజకవర్గంలో చాలా హామీలు ఇచ్చినాం, ప్రామిస్ చేసినాం, అదంతా కూడా జరుగుతాయి. అల్లూరికి స్పెసిఫిక్ గా ఈ యొక్క 2 పనులు చేసి పెడతామని మీరు సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. గౌరవ పెద్దలు కాటమడి విష్ణువర్ధుడి అనే మహావృక్షం కింద నుంచి బయటకు వచ్చి పెరిగి ఈ స్థాయికి రాజకీయంగా తీసుకొచ్చినటువంటి నా జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత రాముడి ప్రతాప్ కుమార్కి ఎప్పటికీ రుణపడి ఉంటాం. మధ్యలో ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఒకే మాట మడమ చెప్పని విశ్వాసంతో నడిపిస్తున్న రాష్ట్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాటలోనే మనం నడుస్తూ పెద్దలు విజయసాయి రెడ్డి గారి ఆశీర్వాదంతో మనందరికీ 2 సార్లు శాసనసభగా గెలిపించినాడు. మొట్టమొదటి నాడు విష్ణన్న నాయకత్వంలో శాసనసభగా గెలిపించుకున్నాం. 2వసారి ఎవరూ లేని నాడు కూడా మీ అందరి రెక్కల కష్టంతోనే శాసనసభకి 2వసారి పంపించుకున్నాం. 3వసారి అల్లూరు 2 సార్లు కూడా మైనస్ వచ్చింది. కానీ ఈ తడవ పెద్దల బీదా మస్తాన్ రావు శ్రీకృష్ణ పాత్ర